నమస్కారం, వెల్కమ్ టు 108. నా పేరు గ్రేసీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ముదిరాజ్ నేతలకు ముచ్చెమటలు. ఈటలకు సహకరించిన నేతల ఫోన్లు ట్యాపింగ్. టాస్క్ ఫోర్స్ టార్గెట్ తో బీఆర్ఎస్ లో చేరికలు. 57,000 కోట్ల రూపాయలు ఏం చేశారు? బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. వైరల్ అవుతున్న మోడీ జాతకం. రాబోయే ఎన్నికల్లో ఊహించని మలుపు. ప్రధాని మోడీకి దక్కేనా ఈసారి గెలుపు? కృష్ణా జలాల వివాదం. ఏపీ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ట్రైబ్యునల్. విచారణ సాగుతున్న కొద్దీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఊహకందని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. విపక్షాలను లక్ష్యంగా చేసుకుని సాగిన ఫోన్ ట్యాపింగ్ లో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు గ్యాంగ్ ముదిరాజ్ నేతలను టార్గెట్ చేసి ముప్పతిప్పలు పెట్టినట్లు ఆలస్యంగా వెలుగు చూసింది. అప్పట్లో జరిగిన ముదిరాజ్ ఆత్మ గౌరవ సభపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించి ముదిరాజ్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసి సదరు నేతలకు చుక్కలు చూపించారు. బీజేపీ నేత ఈటల ఆధ్వర్యంలో జరిగిన ముదిరాజ్ ఆత్మ గౌరవ సభలో పాల్గొన్న నేతలను ఉక్కిరిబిక్కిరి చేసి తిరిగి బీఆర్ఎస్ లో చేరేలా చేయడం జరిగిందని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు సగటున 10,000 కోట్ల రూపాయల చొప్పున 4 నెలల్లో 40,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని బీజేపీ ఎల్పీ నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మరో 17,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని, మొత్తం 57,000 కోట్లను ప్రభుత్వం ఏం చేసిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి ఆర్టిక్స్ పీటాక్స్ వసూలుకే ప్రాధాన్యత ఇస్తుందని మండిపడ్డారు. ప్రతి క్షణం ఏ కాంట్రాక్టర్ కు బిల్లు ఇస్తే కమిషన్ వస్తుంది అనే ఆలోచిస్తున్నారని ఆరోపించారు. ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ ట్యాక్సా, రాహుల్ ట్యాక్సా అనేది తెలియదని, ట్యాక్స్ అంటే బిల్ స్పెండింగ్ ట్యాక్స్ అనుకుంటున్నారని, బట్టి ట్యాక్సా అనేది కూడా తనకు తెలియదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు నిండా ముంచారని విమర్శించారు. దాదాపుగా 57,000 కోట్ల రూపాయలు ఈ 4 నెలల్లో ఈ రాష్ట్ర రెవెన్యూ ట్రెజరీలో ఉన్నటువంటి డబ్బు మరి దేనికోసం ఉపయోగిస్తున్నారు? ఏ ఒక్క హామీ నెరవేర్చలే. రైతు బంధు ఇవ్వలే, కౌలు రైతులకు ఇస్తామన్న 12,000 ఇవ్వలే, రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి 12,000 ఇవ్వలే, కౌలు రైతులకు ఇస్తామని 15,000 ఇవ్వలే, రైతు బంధుకు ఇస్తామన్న 15,000 ఇవ్వలే, రుణమాఫీ చేస్తా అన్నటువంటి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయలే. ఈ డబ్బంతా కూడా కేవలం ఆర్ ట్యాక్స్ కోసం, బి ట్యాక్స్ కోసమే ఉపయోగించుకుంటున్నారు. ఎక్కడ కాంట్రాక్టర్ బిల్లులు కట్టాలా, ఎక్కడ కాంట్రాక్టర్ బిల్లు క్లియర్ చేయాలా, ఎక్కడ కాంట్రాక్టర్ బిల్లు క్లియర్ చేస్తే మాకు వచ్చే 9% కమిషన్లు వస్తాయని చెప్పేసి బీ ట్యాక్స్ టోల్ గేట్ దగ్గర బీ ట్యాక్స్ వాళ్ళు లేదు పలానా వాళ్ళకు నేను ఒప్పుకున్నాను ఇవ్వమని చెప్పేసి ఆర్ ట్యాక్స్. ఈ ఆర్ ట్యాక్స్ బీ ట్యాక్స్ల కోసం తప్ప ఈ రాష్ట్రం నిజంగా ప్రజల కోసం, ప్రజానికం కోసం, రైతాంగం కోసం ఏ ఒక్క రోజున ఆలోచన చేస్తుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ రైతులైతే మిమ్మల్ని నమ్మి, ఏ రైతులైతే మిమ్మల్ని విశ్వసించి ఓటేసి గెలిపించి ఈరోజు అధికారం తీసుకొస్తే అదే రైతాంగాన్ని ముంచినటువంటి పచ్చి మోసం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలతో పాటు ముఖ్యంగా రైతాంగాన్ని పూర్తిగా మోసం చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. కనీసం వీళ్ళకి ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ రాలేదు, వాటర్ మేనేజ్మెంట్ మీద కంట్రోల్ లేదు. ఇష్టానుసారంగా ఈరోజు ఉన్న డ్యాముల్లో నీరు అడుగంటింది, డెడ్ స్టోరేజ్కి వచ్చే ప్రమాదం ఉన్నది. ఇంకా ఎండాకాలమే మొదలు కాలే, డెడ్ స్టోరేజ్కి వచ్చింది. మీరు ఇంకా పంటకు నీరు ఇవ్వాల్సినటువంటి పంటలకు ఇంకా నీరు ఇవ్వలే. చాలా చోట్ల పంట ఈరోజు పుట్టకొచ్చి కళ్ళ ముందు ఎండిపోతూ ఉన్నది. మళ్ళీ తడి వస్తుందని చెప్పి ఆశకు ఎదురు చూస్తున్నారు. ప్రాజెక్టులో నీళ్ళు లేవంటున్నారు. ఎస్ఆర్ఎస్పిలో నిన్ననే నేను రివ్యూ చేస్తూ ఉంటే తెలిసింది, ఎస్ఆర్ఎస్పిలో ఒక మహానుభావుడు డిఫాక్టో ముఖ్యమంత్రి అట బాబు గారు 8 టీఎంసీల నీరు నిర్దాక్షిణ్యంగా ఎస్ఆర్ఎస్పికి వెళ్ళి దోచుకొని ఒక ప్రాంతానికి తీసుకెళ్ళిపోయిండు. ఉత్తర తెలంగాణకు అన్యాయం చేసిండు. ఉత్తర తెలంగాణను విస్మరించి తన స్వార్థం కోసం మన మంత్రి కేవలమైన నియోజకవర్గానికి మంత్రియా లేక ఈ రాష్ట్రానికి మంత్రి అని చెప్పి అడుగుతున్నా. డిఫాక్టో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న శ్రీధర్ బాబు
నీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి నువ్వు 8 టీఎంసీల నీరు ఎస్ఆర్ఎస్పీకి ఎత్తుకపోతే ఈరోజు చేతికందిన పంట ఎండిపోద్దు. మా ప్రాంతంలో రైతులు ఇవాళ ఏడుస్తున్నారు, బాధపడుతూ ఉన్నారు, రోడ్లు ఎక్కుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి గెలుపొంది అధికారం చేపట్టాలనే యోచనలో ఉన్నారు. అందుకు అనుగుణంగా రాజకీయ వ్యూహాలను అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. రేపటి నుంచి క్రోధినామ సంవత్సరం ప్రారంభం కానుండటంతో జ్యోతిష్య పండితులు మోడీ జాతకాన్ని పరిశీలించారు. 1950 సెప్టెంబర్ 17వ తేదీన జన్మించారు. వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం, కుటుంబానికి ధనానికి కారకుడైన గురుడు 6వ స్థానంలో ఉండటం వల్ల సన్నిహితులు దూరమవుతారు. కొన్ని విషయాల్లో ప్రజలు పార్టీలోని వారు వ్యతిరేకించిన విజయం సాధిస్తారు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. అనుకున్న లక్ష్యాలను కూడా సాధిస్తారు. రాహువు, కేతువు 5, 11వ స్థానాల్లో సంచారం చేస్తున్నారు. కేతువు 11వ ఇంట ఉండటం వలన దైవ బలం వస్తుంది. ఆధ్యాత్మికంగా మానసిక బలం తోడవుతోంది. బద్ధ శత్రువులైన వారు కూడా ఆయన ముందు మాట్లాడలేరు. మే 1 నుంచి గురుడు 7వ స్థానంలోకి మారుతున్నాడు. ఇది మోడీకి తిరుగులేని బలంగా మారుతోంది. మోడీ ప్రతిష్ట మరింత పెరగనుందని పండితులు తెలియజేస్తున్నారు. మరో అత్యున్నత పురస్కారం వరించే అవకాశం కనపడుతోందంటున్నారు. 11వ ఇంట కేతువు ఉండటం వల్ల యూసీసీ, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి కీలకమైన చట్టాలను ఆమోదించే అవకాశాలు కనబడుతున్నాయి. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నదీ జలాల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణా జలాల వివాదంలో వివరణ దాఖలు చేసేందుకు గడువు కావాలని ఏపీ ప్రభుత్వం ట్రైబ్యునల్ కోరింది. అయితే ఇందుకు ట్రైబ్యునల్ నిరాకరించింది. జూన్ వరకు సమయం ఇవ్వాలని ఏపీ చేసిన విజ్ఞప్తిని ట్రైబ్యునల్ తోసిపుచ్చింది. అయితే కృష్ణా నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పూర్తి వివరణ దాఖలు చేసేందుకు మరికొంత సమయం పడుతుందని ఈ మేరకు గడువు కోరుతూ దరఖాస్తు చేసింది. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో గడువును జూన్ వరకు పొడిగించాలని కోరింది. ఏపీ దరఖాస్తుపై ట్రైబ్యునల్ విచారణ జరిపింది. ఏపీ గడువు కోరడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. పెండింగ్ వ్యవహారాలకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని చెప్పింది. కాలయాపన కోసమే గడువు కోరుతుందని ఆరోపించింది. చూశారు కదా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్.